హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అకాడమిక్ ఎస్బీఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే మా సిస్టర్ మీద ప్లాన్ చేయబోతున్నాను నేను. యాక్చువల్ అయితే అంటే మా సిస్టర్ ఇక్కడ ఉండదు, మ్యారేజ్ అయిపోయింది, వేరే ప్లేస్ ఉంటుంది. అయితే మా సిస్టర్కి కాల్ చేసి నేను ఏం చెప్తా అంటే ఇంట్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి మా మదర్ ఫోన్తో కాల్ చేసి చెప్తా. మా మదర్ ఫోన్తో ఏంటంటే నాకు ఇంకా ఫోన్ లేదు ఇక్కడ. ప్లస్ ఇంకొకటి వచ్చేసి అంటే మా మదర్ ఫోన్ కూడా తెచ్చుకున్నా, ఫోన్పే దీంట్లోనే ఉన్నాయి అని చెప్పి చెప్తాను నేను. కాబట్టి కొంచెం అమౌంట్ అయ్యి నాకు అమౌంట్ అవసరం ఉన్నాయి అలా ఇలా చెప్తాను. అందుకని వెయిట్ మినిట్స్ బ్యాక్ కాల్ చేద్దాం మా సిస్టర్కి. హలో, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఏనాక ఏడునావు? ఇంకా బాగా వచ్చిందా? రాలే. సరే, ఏమంటారు ఇది, ఈ ఫోన్లో అమౌంట్ ఉన్నాయా? అదే అవసరం ఉన్నాయా? ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినారు అందుకని. అవునా? మంచి గుడి ఉంటే చూడు. మంచి గుడి ఉంటే చూడు. మంచి గుడా? ఏంద్రా మరి ఇంత దారుణంగా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? హలో, మంచి గుడి ఏందిరా? పైసలు అడితే గుడి అంటావు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నారా? మమ్మీ తిడుతుంది ఊకిగే. అందుకే ఒక గుడి చూసుకో అంటున్నా. ఎందురా నువ్వు? చిన్న మర్చిపోక మళ్ళీ దానికి పైసలు. దేనికి? గిన్నెకి. గిన్నెకా? రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం. అరే, అడుక్కునేటోని కమ్మంటావు ఏందిరా నువ్వు? పైసలు ఇచ్చి మంచిగా ఎన్నో దగ్గర ఉండవు అని చెప్తావు అనుకుంటే చిన్న మర్చిపోకు. గిన్నె అంటావు. ఏ పంపిరా నాయన, ఒక 10,000 పంపి, బయట ఉంటా నేను. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. గిన్నె మర్చిపోకరా. గిన్నె అయిందిరా మరి. ఇంత ఇట్లయిందక్క నువ్వు? గిన్నె అయింది చెప్పు. హలో, అమౌంట్ అయ్యిరా ఆయన అంటే చెప్పంటావు. 10,000 నేను బయటికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన అంటే నా దగ్గర ఫోన్పే లేదని చెప్పి మమ్మీ ఫోన్ తెచ్చుకున్నా. అందుకని వెయ్యి దీనికి మమ్మీ నెంబర్కి వెయ్యి, నాకు ఒక 10,000 రూపీస్ వేస్తే నేను వాడుకుంటా. హలో, మమ్మీ ఏం చేస్తున్నారు? నేను ఇంట్లో లేనురా నాయన, ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన. ఇంట్లో లేను బ్రో నేను. అరే ఇంట్లో లేనంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన అక్క. నేను ఇంట్లో లేను, మమ్మీకి ఫోన్ ఎట్లా ఇస్తా నేను? అరే ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన నేను, ఇంట్లో లేను. ఎవరికి ఇవ్వాలి? మమ్మీ లేదు ఇలా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన అంటే మమ్మీకి ఫోన్ అది ఇది అంటావు నువ్వు. వేస్తావా ఇవా ఫస్ట్ చెప్పు. వేస్ట్ గల్. ఎందుకు పని చేస్తున్నావు మరా? ఏం చేయడానికి? పని చేసి పైసలు లేవంటావు. వేస్ట్ గల్. అంటే ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అంటున్నాను. ఇంత కూడా వాల్యూ ఇస్తలేవు నాకు. అరే తమ్ముడు ఇంట్లోకి వెళ్ళిపోతుందంటే గిన్నె మర్చిపోకు, గుడి చూసుకో అంటావు ఏంద్రా నువ్వు? అసలుకి నీ దగ్గర రమ్మని కూడా అన్నావు ఏంద్రా నువ్వు? పైసలు అందుకే ఏమంటున్నా నేను. ఏం మాట్లాడుతున్నావురా? ఓ మై గాడ్, నా ఫోన్ అమ్మేస్తావు? నా ఫోన్ అమ్మేసి వస్తాను నీ దగ్గరికి. రావాలా?
సరేనా సరేనా? ఇప్పుడు ఏంట్రా నువ్వు మరి గిద్దారంగా అయితే నేను అనుకోలేనాక నిన్ను డైరెక్ట్ ఏకంగా అయితే నన్ను ఏమంటే మంచి గుడి చూసుకొని వెళ్ళిపో అంటున్నావు. సో మై గాడ్, ఇంత కూడా వాల్యూస్ వెళ్ళారు నాకు వెళ్ళేది. వాట్స్ మై లైఫ్? ఓ మై గాడ్. సరే ఇప్పుడేం వెయ్యావా పైసలు? లేవురా. పంది పంది మొత్తం. నేను ఇన్ని సంవత్సరాలు వేసింది మమ్మీ, 20 సంవత్సరాలు. చెత్తకుండా దొరికినావు నువ్వు ఇంకా. అవు మళ్ళా తెలిసిపోయిందా? చెత్తకుండా దొరికినావు నువ్వు. నీకు పైసలు ఇంతగానే చేసినాక నువ్వు 10,000 వేయడానికి ఇడుస్తున్నావు. బర్రె లెక్క అంటున్నావు. బాగా ఎన్ని గంటలకు వస్తాడు? వస్తాడు ఇప్పుడు 8:30కి వెళ్తాడు. అరే ఇవ్వాలా మమ్మీకి? ఇంత కూడా రెస్పెక్ట్ లేదు తమ్ముడు. అడే ఇట్లకెళ్ళి వెళ్ళిపోతున్నా అంటే కూడా పిల్ల గిన్న మంచి ఒక గుడి చూసుకొని వెళ్ళిపో అంటుంది మీ కూతురు. ఎట్లా తయారైంది చూడు. ఇన్ని సంవత్సరాలు పెంచినావు, 20 సంవత్సరాలు చెత్తకుండా దొరికినామని. చెత్తకుండా దొరికినామని ఇంత సంవత్సరాలు వేసి 10,000 కూడా వేస్తాలే తెలుసా నాకు. ఏం చెప్పాలి చెప్పమ్మకి? ₹100 ఇస్తాను. పని చేయించుకుని రాలి ఇద్దరు కలిసి నన్ను. పని పైసలు తీసుకురా అప్పుడు అన్నం పెడతా నీకంటారు ఇద్దరు కలిసి నన్ను. అప్పటిదాకా ఏమన్నారు ఇక కదరా? అరే రియల్ చెప్పాక ఏమైందా సపోర్ట్ చేస్తాను మాట్లాడుతున్నా. సరే సరే చూసుకుంటా, ఒక్కొక్కరిని చూసుకుంటా. గైస్ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోంటారు మంచి గుడి చూసుకొని ఒక ఏమంటారు సమ్ చిప్పా పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అన్నట్టు వీళ్ళు. వాట్ ఈస్ మై లైఫ్? మరి గిద్ద దరిద్రంగా నేను అసలుకి ఈ డైలాగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. మా అక్క సైడ్కి వెళ్ళి అంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇలాంటి ఏమైనా తప్పంతా నాదే ఏమైనా వస్తుండొచ్చేమో అని అనుకున్నా. కానీ మీరు ఇంత దారుణంగా మా అక్క అయితే నన్ను మై హార్ట్ ఈస్ బ్రోకెన్ యార్. వాట్ ఇస్ దిస్? ఓకే గైస్ బాయ్. ఇంకొన్ని ఇట్లాంటి వీడియోస్ వస్తాయి. ఆల్ ఆఫ్ యూ సీ అండ్ ఎంజాయ్. ఫుల్ ఫన్ ఉంటాయి వీడియోస్లలో అయితే. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో అలా మా వీడియోస్ కూడా కొంచెం షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి గైస్. కొంచెం మాకు కూడా సపోర్ట్ కావాలి వీడియోస్ చేయడానికి. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ గైస్. బాయ్.